అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు, కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి, చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని నా బిడ్డను చదివించుకున్నాను, అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే 20 లక్షల ఉద్యోగాలకి ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఈ పోస్టింగ్లు కూడా 6000 పోస్టింగ్స్, సుమారుగా 4 సంవత్సరాల కళ ఇక్కడున్న చాలా మందికి. ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదే విధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందరి మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను చెప్పాను సార్ సుమారుగా 4 సంవత్సరాల కళ సార్. చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం, మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన, అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి అందరి కృషి ఈ రోజు గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు, అదే విధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథ సారథి నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ